ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో విశాఖలో వైసీపీ ప్రచారంలో దూకుడు పెంచింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల అభ్యర్థులు ఎన్నికల క్యాంపెయిన్లో దూసుకుపోతున్నారు. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్న బొత్స ఝాన్సీ లక్ష్మి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. గత 6 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తించి వివరిస్తున్నారు. తన ఎంపీగా గెలిపిస్తే విశాఖ అభివృద్ధికి మరింత కృషి చేస్తానంటున్న ఝాన్సీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎంపీగా పోటీ చేయబోతున్న బొత్స ఝాన్సీ అయితే మనతో పాటు ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అయితే ఈరోజు ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే ప్రచారంలో అయితే పూర్తిగా దూసుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటూ చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి బొత్స ఝాన్సీ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ యొక్క ప్రచారం ఎలా జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి జననేతగా, మరి ప్రతి ప్రజల గుండెల్లో ఉన్న జననేతగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా హారతులు పట్టి ఆశీర్వదించి జేజేలు పెట్టి వాలంటరీగా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి వారు ఈ పార్టీకి బ్రహ్మరథన పడుతున్నారు. ఏదంటే జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఈ ప్రాంతంలో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మరి ఎవరైతే పేదరికం అర్హతే ప్రామాణికంగా తీసుకొని ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు మరి అన్నీ కూడాను ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిపోయినవి. ఒకటి కాదు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, అలాగే వసతి ఇవన్నీ కూడా కల్పిస్తూ వేలాది మందికి ఈరోజు అనేక కార్యక్రమాలు ఈవేళ నేరుగా నిజాయితీగా అవినీతిమయం లేకుండా మరి ఈరోజు నేరుగా వారి ఖాతాల్లోకి అకౌంట్లోకి వెళ్తున్నాయంటే ఇటువంటిది భారతదేశంలోనే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి గారు చేయని పనులు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకి వారంతా కూడా మేము మళ్ళీ జగనన్నే తీసుకొస్తాము, మాకు ఈ కార్యక్రమాలు మా కుటుంబాలు వెలుగు నింపిన ఆయనే కావాలని చెప్పని ఈరోజు ప్రతి చోట కూడా మాట్లాడుతున్నారు. మొత్తం చూస్తే విశాఖపట్నం అంటేనే స్టీల్ ప్లాంట్ సమస్య కానీ, గంగవరం పోర్ట్ సమస్య కానీ, అలా సమస్యలు సెంటర్లో మాట్లాడే సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ మీరు గెలిచిన తర్వాత విశాఖపట్నం ప్రజలకి ఏ హామీ ఇస్తారు? ఖచ్చితంగా ఎంతమందో ఆత్మ తర్పణం చేసుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా, కేవలం మన ఒక్క విశాఖ ప్రాంతం కాదు ఆంధ్రులందరికీ హక్కుగా ఇది తీసుకొచ్చిన పరిశ్రమ. ఈ పరిశ్రమని ఈవేళ ప్రజల కోసమే ఇది ఉండాలి కానీ ప్రైవేటీకరణ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కానీ అక్కడ ఉన్న కార్మికులు కానీ అందరికి కూడా కావాల్సింది విశాఖ ఫ్యాక్టరీని ఈవేళ పబ్లిక్ సెక్టార్లో ఉండాలి కానీ ప్రైవేట్ సెక్టార్గా తరలిపోవడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి గట్టిగా చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు ఏదైతే రాష్ట్ర విభజనకి ప్రధాన కారకులై ఓటేసి బీజేపీ ఈరోజు రాష్ట్రాన్ని విభజన చేసి చిన్నాభిన్నం చేశారో, ఏదైతే ఈ ప్రాంతానికి మళ్ళీ ప్రైవేటీకరణ చేద్దాం, ఉక్కు పరిశ్రమ లాంటివి ఇతర పరిశ్రమలు లాంటివి కూడా వేళ ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నా మరి అటువంటి పార్టీతోని కూటమి జతకట్టి అటువంటి వాటితో ఈవేళ మద్దతుతో ఈవేళ ప్రత్యర్థి పోటీ చేస్తున్నారు. నిజంగా ఈరోజు ప్రజలందరికీ మీ ద్వారా కోరుతున్నాను, ఇక్కడ విజ్ఞులు, చదువుకున్న వారు, యువత అందరూ ఆలోచన పరులు ఎవరు ఇక్కడ మన స్థానికంగా అందుబాటులో ఉన్న మనుషులు ఎవరు ఈరోజు మా కష్ట సుఖాల్లో పాలుపంచుకున్న వాళ్ళు ఎవరు ఈవేళ పేదవారిని ఆదుకున్న వాళ్ళు ఎవరు ఈరోజు కులాలు మతాలు అతీతంగా ఈరోజు అందరినీ కలుపుకట్టుకొని విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందితే మహానగరంగా తీర్చిదిద్దే దానితో ఉత్తరాంధ్ర వెనుకబాటుతోనే పోతున్న ఆలోచన చేసిన వారు ఎవరు? అటువంటి వారికి ఆలోచన చేసి చేయాల్సిన అవసరం ఉంది. వాటికి కావాల్సినవన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వెళ్తున్న కార్యక్రమాలు ఒక్కొక్కటి మనం తెలుసుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీ అందరికీ కోరుతున్నాను, మీరు ఈరోజు ప్రత్యర్థికి ఓటేస్తే ఖచ్చితంగా అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఓటేసినట్టే. అలాగే ఎవరైతే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని ప్రత్యేక హోదాను కల్పిద్దామనుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్న దాన్ని ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఈరోజు అభివృద్ధి నిరోధకులుగా మళ్ళా మనం చోటిచ్చినట్టే. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఎవరు ప్రజాపక్షాల నుండి ప్రజల కోసం పోరాటం చేస్తున్న స్థానికంగా ఉన్న ఈరోజు రేపు మరి పరిపాలనా రాజధానిగా తీసుకొస్తున్న విశాఖపట్నం అభివృద్ధి కోసం అనేక సంస్థలు తీసుకొచ్చి ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇట్లాంటివన్నిటి మీద కూడా ప్రతిది కూడా మహిళలు కూడా ఇవాళ ఆర్థిక స్వావలంబన దిశగా కోట్లాది రూపాయలు ఈరోజు సున్నా వడ్డీ లాంటివి ఇవ్వడంతో పాటు పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఈరోజు తీర్చిదిద్దాలంటే రేపు రానున్న రోజుల్లో పరిశ్రమల వాడగా దీన్ని తీర్చిదిద్దాలంటే, దీన్ని ఆరోగ్య హబ్ కింద తీర్చిదిద్దాలంటే దీని అన్నీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కావాలి. గ్లోబల్ పరిశ్రమలు కూడా మనకు రావాలి, ఐటీ లాంటి సంస్థలు
తీసుకురావాలి. రానున్న ఎన్నికల్లో వైసీపీ విశాఖపట్నానికి ఒక జెండా ఎగరేస్తాము, ప్రతి ఎమ్మెల్యే కానీ అట్లాగే ఎంపీగా నన్ను గెలిపిస్తే కూడా విశాఖపట్నానికి ఎటువంటి అభివృద్ధి కావాలో అభివృద్ధి చేసే క్రమంలో వెళ్తానంటూ కూడా బొత్స ఝాన్సీ అయితే తెలియజేశారు. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.